అదానిపై కేసుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అదానితో ఒప్పందాలపై కేటీఆర్ విమర్శలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. చట్టానికి లోబడి ఉన్న ఒప్పందాలే ముందుకు వెళ్తాయని, రాహుల్ గాంధీ మాటే తమ మాట అన్నారు. అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండానే అదానీతో ఒప్పందం జరిగిందా అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతిరోజు అదానీని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఒప్పందాలపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి అన్నట్టుగా కాంగ్రెస్ తీరుందని విమర్శించారు కేటీఆర్. రాహుల్ గాంధీ గారు సూటిగా అడుగుతాం, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా? ఒకటే మాటలు చెప్పండి. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదానికి రెడ్ కార్పెట్ వేసి 12,400 కోట్ల ఒప్పందాలు చేసుకుందన్నారు కేటీఆర్. బడాభాయ్ ఆదేశంతో చోటాభాయ్ అమలు చేశారని ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం అనేవి కుట్రలో భాగంగానే జరిగాయన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాభాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాభాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుర్తించింది. సడన్గా అదాని గారి మనసు విశాలమయ్యి, హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. ఒక కుట్రకు, ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణలో అదానీ ఒప్పందాలపై పునరాలోచిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదానికి ఇప్పటి వరకు ఇంచు జాగా కూడా ఇవ్వలేదన్నారు. అంబానీ అయినా అదానీ అయినా చట్టానికి లోబడి ఉన్న ఒప్పందాలే ముందుకు వెళ్తాయని స్పష్టం చేశారు. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. న్యూయార్క్ కోర్టులో అదానిపై కేసుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. అయితే అదానీతో ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.